నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రాణాలు బలి బాధ్యత ఎవరిది? వనపర్తిలో సిపిఐ ఆగ్రహ ప్రవాహం. వనపర్తి ఢిల్లీలో చలో పార్లమెంట్ లో పాల్గొన్న సిజేపీ కార్యకర్తలపై జరిగిన పోలీసు ఉక్కుపాదానికి నిరసనగా ఈ రోజు వనపర్తిలో సిపిఐ రోడ్డెక్కింది. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని చీల్చి చెప్పారు. నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పేపర్ లీకేజీలను అడ్డుకోవడంలో విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని నిప్పులు చెరిగారు. నీటి వ్యవహారంలో 23 మంది విద్యార్థులు బలవగా పట్టించుకొని ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్‌గ్రేషియా, అరెస్టైన 70 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులు రద్దు చేయాలని హెచ్చరించారు. ఈ నిరసనలో కలవతమ్మ, శ్రీరామ్, గోపాలకృష్ణ, శేఖర్, జయమ్మ, శ్రీష, మహేష్, పృథ్వీనాథం, చిన్న కుర్మయ్య, వంశీ సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. రాకుండా ఇప్పటికే పేపర్ లీకేజ్ అయ్యిందని చెప్పి నీటిను పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి పరీక్షను నిర్వహిస్తే అనేక మంది విద్యార్థులు ఆ యొక్క మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. దానికి సంబంధించి సోనమ్ వాంగ్చుక్ గారు ఆయన రాజీనామా కోరుతూ ఢిల్లీలో 19 రోజులు నిరాహార దీక్ష చేస్తూ శాంతియుతంగా అలాంటి వ్యక్తి పైన అర్ధరాత్రి పూట్ల పోలీసు బలగాలతో అతన్ని అక్రమంగా ఒక దీక్ష శిబిరం నుంచి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి అతని మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే దాన్ని ఖండిస్తూ కమ్యూనిస్టు పార్టీలు, సిజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, యువజన సంఘాలు అందరూ కూడా ఢిల్లీలో అతనికి మద్దతుగా పార్లమెంటు ముందు ధర్నాకు పిలుపునిచ్చి శాంతియుతంగా ధర్నా చేసుకుంటాము, నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి వెళ్ళినటువంటి విద్యార్థులపైన, యువకులపైన, కార్యకర్తలపైన అమానుషంగా, విచక్షణ రహితంగా ఒక రౌడీలు గుండాలు కొట్టినట్లుగా వాళ్ళను కొడుతూ దాడి చేసి నెత్తులు పగలగొట్టి రక్తాలను కాళ్ళు చూసి కాళ్ళు చేతులు విరిగేటట్టుగా కొట్టి ఈరోజు పట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా చర్చలు జరిపి ఆ యొక్క సమస్యను పరిష్కరించండి. ఈ యొక్క టెట్ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రద్దయినందువల్ల చనిపోయినటువంటి విద్యార్థులకు ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పి కోరి, అదేవిధంగా ఈ యొక్క దీనికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి చర్చలకు రమ్మని చెప్పి పిలిస్తే కాకుండా దోబూచులాడుతూ పోలీసు బలగాలను ఎమ్మడి పెట్టుకొని విచక్షణ రహితంగా కొడుతున్నారు. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ పార్టీ, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈరోజు నిరసన ప్రోగ్రాంలకు పిలుపునిచ్చారు. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలి. లేకపోతే దేశవ్యాప్తంగా మొత్తము విద్యార్థులు